అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చికెన్ పచ్చడిని అయితే చూద్దాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కడిగిన తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్క వచ్చి చాలా పెద్దది కాకుండా బాగా చిన్నది కాకుండా మీడియంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు, సరిపడ కారం, సరిపడ ఉప్పు, జీలకర్ర, ఆవాలు, నిమ్మకాయ, వేరుశనగ నూనె. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇచ్చిన దాల్చిన చెక్క, 8 యాలక పలుకులు, 7 లవంగాలు ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట మసాలా నుంచి. ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత అలాగే ఆవాలు కూడా కొద్దిగా చిట్టపట్టలు ఆడుతుంటుంది అనమాట. అలాంటప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీని తీసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మెత్తగా ఆడించుకోవాలి. ఇలాగ ఆడించేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన 5 నిమిషాల్లో దాంట్లో నుంచి నీళ్ళంతా వస్తుంది. ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇలాగ చికెన్లో నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసిన తర్వాత మరొక కడాయి తీసి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా అలాగా కలర్ మారుతుంటుంది. కొద్దిగా అయితే టైం తీసుకుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు, తొందరగా అయిపోదు. చూసారా, ఇలాగ కలర్ మారిన తర్వాత ఇప్పుడు చికెన్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. జాగ్రత్తగా అంతా ఇలాగ తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి. అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే చికెన్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, కలర్ అయితే మారింది. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత కారపొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కారం మొత్తంగా వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ తక్కువ అయితే మనం చూసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకొద్ది కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళంటే వేసుకోవాలి, అలాగే తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు తక్కువ చూసుకొని కారం అయితే వేసుకోవాలి. ఇలా బాగా నురగొచ్చిన తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న గరం మసాలాని వేసుకోవాలి. కారంలో మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే బాగా నురగ వస్తుంది పైన. ఇలా బాగా నురగ వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ కూడా చూసారా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఆయిల్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలకు అలాగ వదిలేస్తే ఆ చికెన్ నుంచి అలాగ నొరగ వస్తుంది అనమాట. ఇప్పుడైతే బాగా నొరగొచ్చింది చూసారా. ఇప్పుడు ఇలా నొరగొచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే చికెన్ బాగా చల్లారిపోయింది. నేనైతే కొద్దిగా కాచి చల్లారిన కొద్దిగా వేసుకుంటున్నాను. దీంట్లో ఉన్న ఆయిల్ సరిపోతుంది. కావాలంటే మనం వేసుకోవాలి, లేకుంటే లేదు, అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 4 నిమ్మకాయలు తీసి పెట్టుకున్నాం కదా, 4 నిమ్మకాయలు పిండుకొని ఇప్పుడు ఆ రసం అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ ఉంటుంది. చికెన్ కావాలన్నప్పుడంతా తీసుకొని మన అన్నంలో కలుపుకొని తినవచ్చు. అలాగే సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ వచ్చి ఒక 3 నుంచి 4 నెలల వరకు పాడవ్వదు, అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలాగుంది నాకు చెప్పండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.